వెల్కమ్ టు కలకూర గంప. ఇవాళ వీడియో ఏంటంటే ఏమో నాకు కూడా తెలియదు, సీరియస్గా నాకు కూడా తెలియదు. వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పిండ్రు, ఎదురుగా కెమెరా పెట్టారు. ఇంకా నాకు ఏ విషయం ఏందో తెలియదు, నాకేం కనపడతలేదు. మాట్లాడకుండా వచ్చి కూర్చో, ఒకసారి ఒక వీడియో తీయాలని అడిగినరు. సరే తీస్తా అని చెప్పిన. ఊకో శ్రీదేవి నీకు తెలియకుండా ఉంటుందా అనకండి, నిజంగా చెప్తున్నా. మీ మీద ఒట్టు కాదులేండి, మా ఆయన మీద ఒట్టు, నమ్ముతారు కదా. అస్సలు ఏందన్న విషయం తెలీదు. ఒక చిన్న సర్ప్రైజ్ రెడీ అయ్యొచ్చు కూర్చో, అంతకుమించి నాకేం చెప్పలేదన్నమాట. సో మీలాగనే నేను వెయిట్ చేస్తున్నా. అన్బాక్సింగ్. యాక్చువల్గా ఏదో ఒకటి కొరియర్ వస్తూనే ఉంది, బయట బాక్సులు పెడుతూనే ఉన్నారు. ఈ బాక్స్ చూసిన, యాక్చువల్గా చెప్పాను కదా, బయట ఒకటి స్టాండ్ లాగా పెట్టాము, కొరియర్ వచ్చిందల్లా అందులో పెడుతున్నాము. ఏమున్నా సరే 3 days తర్వాత ఓపెన్ చేసి తీసుకుంటాము, జాగ్రత్తగా శానిటైజ్ చేసి. సో చూశాను, ఈ బాక్స్ అయితే చూశాను, గత 2-3 రోజులుగా చూశాను. బట్ వాళ్ళు ఏదో ఎప్పుడు చూసినా ఏదో తెప్పించుకుంటూనే ఉంటారు కదా. సో మనకు సంబంధించిన వస్తువు కాదు, మనది కాదనుకున్నా. బట్ సర్ప్రైజ్ ఏంటంటే నన్నే కూర్చోబెట్టిర్రు. ఏందన్న విషయం కూడా తెలియదు, లిటరల్గా తెలియదు, సీరియస్గా. ఏమొచ్చిన ఇలా నీకు కూడా తెలియదా? ఎవరికి తెలియకుండా మా ఆయన ఏం ఆర్డర్ ఇచ్చిందో చూద్దాం. మరి పనికి వచ్చేదా, పనికి రాందా, మళ్ళీ అందులో వీడియో ఎందుకు అని నాకు అర్థమవుతలేదు. ఏదో మనకి ఏదైనా పనికి వస్తే బాగుంటుంది, చూద్దాం. ఏందబ్బా ఇది? నోనా? మా వాళ్ళతో తిడతారా ఇది చూస్తే? తగ్గిస్తావా? మీరు తిట్టే తగ్గిస్తుందంట ఇది. అబ్బా ఇది అర్జెంటుగా తీయాలబ్బా. అయినా మీరు ఎప్పుడు తిడతారు నన్ను? ఏదో తిడితే గిడితే ఇంత ప్రేమతో తిడతారేమో, కానీ మీరు ఎప్పుడు తిట్టిరబ్బా నన్ను? నేను ఇంకా అరుస్తా ఉంటా, అదేంది ఇదేంది అని క్వశ్చన్ చేస్తుంటా. మీతో తిట్లు తగ్గిస్తుందా ఇది? సీరియస్గా? ఏంది? కాస్ట్ ఐరన్. వావ్, ఓకే ఓకే, అర్థమైంది. ఇగో ఏమైతుందంటే, మనం ఫ్రైలు గీలు చేసుకోవాలంటే మన దగ్గర ఏమున్నాయి, నాన్ స్టిక్ల మీద అయితేనే ఫ్రైలు బాగా వస్తాయి కదా. అందుకే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఈ మధ్యకాలంలో దాంట్లో చేయట్లేదు, గిన్నెలన్నీ పక్కకు పడేసిన. సో ఏమన్నా ఉంటే పాత ఎప్పుడో కాపర్ అవి ఉంటేనే అందులోనే చేస్తున్నా మీకు ఫ్రైలు, లేదంటే కుండల్లో చేస్తున్నా. బట్ నాన్ స్టిక్ అనేది నాకు తెలిసి మీ వల్లనే మానేసిన, పక్కకు పెట్టిన. అండ్ నాన్ స్టిక్ కాదు, 1-2 అల్యూమినియం కుక్కర్లు కూడా ఉండే, అవి కూడా పక్కన పడేసిన మీ భయానికి. అంత భయం మీరంటే నాకు ఇప్పుడు అర్థమైంది, మీతో తిట్లేందుకు తప్పుతాయి అనేది. సో బట్ మన సంసారానికి ఇంత చిన్నది ఏం పనికొస్తుంది? మా ఆయన చెయ్యి చిన్నది, నా చెయ్యి పెద్దదబ్బా. ఇది కానదా? వాడిందా మీరు ఎప్పుడన్నా ఇట్లాంటివి? ఇది కాలేదా పట్టుకుంటే? ఇది ఇనుపదానిలాగానే ఉంది, ఏమైనా కుట్రమని నమైంది, ఎట్లాగా ఆగమాగం చేస్తుంది, చేతులు కాలుద్దామని. అబ్బో మా అమ్మో, ఇది మన సైజ్ అంట. ఓకే, అయ్యో రామా. దీంట్లో ఏం వండుకుందాం ఫస్ట్? ఏం వండుకుందాం అబ్బా? మెచ్చుకుంటారా? కాస్ట్ ఐరన్ ఇచ్చిన. కాస్ట్ ఐరన్ అంటే కొంచెం స్మూత్ ఉంటుందేమో, ఇది పిచ్ ఐరన్ అనలేము, కానీ కళాయి లేదు దీంట్లో. జనరల్గా ఈ ఐరన్ వీటిలో కొంచెం కళాయి లాగా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. మరి అంటే ప్రాపర్గా మన ఏమైనా బ్రాండెడ్ అనుకోండి, ఇదైతే బ్రాండ్ లాగా కనబడతలేదు నాకైతే, ఏం కనబడతలేదు ఇంట్లో.
సో బ్రాండెడ్ అనుకోండి, వాటికి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, ఒక రకమైన కళాయి అంటారు దాన్ని, అది చేస్తారు. దీనికైతే ఫినిషింగ్ లేదు, రఫ్గా ఉంది. కాకపోతే ఏంటంటే భయంకరంగా బరువు ఉంది. మన ఇనుప బాండే కానీ బరువుగా ఉంటుంది చూడండి. అట్లా కూడా చెప్పాలి, అబ్బా ఇంత మందంగా ఉంది, 1/4 ఇంచు మందం ఉంది. 1/2 ఇంచు అనాలనా, అంతే, 1/2 ఇంచు లేదు కానీ 1/4 ఇంచు ఉంది. ఫ్రై చేద్దామే, రేపే అర్జెంటుగా రేపు చేద్దాం ఫ్రై. ఏం చేద్దామంటే మన చేనులో కోయదోట ఒకరు మొలిచింది, వేయలేదు మొలిచింది, ఫ్రై చేద్దాము. అది కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకున్నా, చాలా బాగుంది. తెలంగాణ వైపు పక్కా చేయరు అట్లా. అంటే తెలంగాణ వైపు అంటే మా వైపు అబ్బా, ఇక్కడ ఇంకా రంగారెడ్డి జిల్లా ఉంది కదా, అక్కడ ఇంకా ఈ స్టైల్లో ఆకుకూరలు అయితే చేయరు. నాకైతే భలే నచ్చింది ఆ స్టైలు. అర్జెంటుగా రేపే వీడియో రిలీజ్ చేస్తా దీన్ని, సరేనా? రేపే చేసుకుందాం. చేనుకో గబగబా తెంపుకొచ్చుకొని తోటకూర వండుకుందాము. 1 2 అబ్బా గిన్నెనా అమ్మా, 3 చూడండి ఎంత రఫ్ టెక్స్చర్ ఉంది. ఇది మరి ఎవరు తయారు చేసిర్రు, ఏడికెళ్ళి తెప్పించిండో? మీ దోస్తులకి ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందా? ఏమి దోస్తులు ఉన్నారా, ఫ్రెండ్సా? వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ఆర్డర్ ఇచ్చిందంట. కంపెనీ అయితే కాదబ్బా, నాకు అర్థమైపోతుంది. చూడండి ఇగో రఫ్, అంటే మన ఊర్లలో చేస్తారు చూడండి, కమరోళ్ళు వాళ్ళు చేస్తారు చూడండి, ఆ టైప్లో ఉందనమాట. హ్యాండ్ మేడ్ లాగా ఉంది ఇది. డెఫినెట్గా మిషన్ మేడ్ అయితే కాదు, నాకు అవగాహన అంతవరకు. మిషన్ మేడ్ అయితే స్మూత్ ఫినిషింగ్ వస్తుంది మనకు. 1 2 అబ్బో 4 గిన్నెలు. ఓకే, మా ఆయన జీవితంలో ఫస్ట్ టైం కొన్నాడబ్బా వంట సామాను. నా ఇన్నేళ్ల కాపురంలో లేదు. ఇంకొకటి చెప్పు. ఎప్పుడో పెళ్ళైనాక ఒక 4 ఇయర్స్కో 5 ఇయర్స్కో గాయత్రి చిన్నగా ఉంది. యూఎస్ వెళ్ళండి ఫస్ట్ టైం, తను ఆఫీస్ పంపిస్తే వెళ్ళాడు. ఇక అంతా తిరిగి ఏం తెచ్చింది తెలుసా అండి, ఒక చెంచా తెచ్చిండి నాకు. ఎవరన్నా అమెరికాకు పోయి చెంచా పట్టుకొస్తారా? అది ఎట్లుందంటే ఒక రకమైన ప్లాస్టిక్ మెటీరియల్ లాగా ఉంది. మనకు అంత సీన్ లేదు కదా అప్పుడు, ఏం తెలుసు, ఊర్లలో కుండలు చూసినాము, అల్యూమినియం గిన్నెలు చూసినాము, స్టీల్ గిన్నెలు చూసినాము కదా. తీసుకుపోయి మంచిగా ఏదో ఆయిల్లోనో దీంట్లో పెట్టినదని చూస్తే కరిగింది. అది విషయం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మా ఆయన పెళ్ళయ్యాక తెచ్చిన ఫస్ట్ వస్తువు వంటకు సంబంధించింది, ఇది 2వసారి ఇప్పించిండు. అందుకే ఇంత సర్ప్రైజ్గా నాకు ప్యాక్ అనమాట. ఎనీవే నిజంగా అబ్బా, ఇంట్లో చేస్తే మీరు తింటారు. శ్రీదేవి నాన్ స్టిక్ వాడొద్దు, శ్రీదేవి అబ్బో బరువునే. దీంట్లో ఏం వేసుకుందాం, ఏం చేద్దాం? ఆల్రెడీ మనకు ఆమ్లెట్ చూపించిన ఒకటి, అండ్ ఇదొక పెనం. నా దోశ పెనం ఈ రేంజ్లో ఉంటుంది, ఈ చిన్న ఉంది. ఇంత చిన్న దోశలు ఏం చేసి పెడుతుంది మీకు ఇప్పటి నుంచి ఫిక్స్. ఇవి నాకు ప్యాన్ కేక్స్ తీసుకుంటావా? సరే నువ్వు ప్యాన్ కేక్స్ చేసుకో. అబ్బా నాకు ఇంత పెద్ద సైజు కావాలి దోశలకు, సరేనా? ఇది గాయత్రికి ప్యాన్ కేక్స్ చేసుకుంటుందంట, ఇచ్చేద్దాం సరేనా? ఇది ఫ్రైలు, నా చిన్న కూతురు ఆలు ఫ్రై చేసుకుంటుంది. దానికి వచ్చిన ఒకే ఒక్క వంటకం ఆలు ఫ్రై, అదే బాగా చేసుకుంటుందంట. ఇది గాయత్రికి, ఇది చిన్నికి రాసి ఇచ్చేసిన అనమాట, ఆడపిల్లలకు రాసి ఇచ్చేసినబ్బా. చిన్నది మా ఆయనకు, ఇది నాకు. ఇంత బాగా ప్యాక్ చేసారు. ఇది ఏమన్నా కుండనా పగిలిపోతుంది అనుకున్నకే, అవి వంగిపోతాయని ప్యాక్ చేసి ఉంటుంది. ఇవి గనక కాలాలే మా ఆయన కుట్రవన్నీ తెచ్చినట్టే నాకు. ఇదేమి అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోలు కూడా తీస్తుంది అబ్బా. ఇది నాకు, ఎందుకంటే నేను అందరికి పెట్టాలి కదా. ఇది మా ఆయనకు, ఎందుకంటే మా ఆయనకు కొంచెం కూరలు చేయడానికి వస్తుంది, ఎక్కువ కూరలు చేయడానికి రాదు. ఇది చిన్నికి ఇచ్చేద్దాం, ఆలు ఫ్రై చేస్తుంది. ఇదేమో గాయత్రి ప్యాన్ కేక్ వేసుకుంటుందంట, సరేనా? ఇదనమాట విషయము. మొత్తం మీద మన ఇంటికి రా ఫినిషింగ్ ఉన్న కాస్ట్ ఐరన్ గిన్నెలు వచ్చినాయి అన్నమాట.
యాక్చువల్గా నేను నాన్ స్టిక్ అన్ని తీసేసినాక నన్ను ఒక దగ్గరికి తీసుకెళ్ళామన్నబ్బా. అక్కడ మీకు కూడా చూపిద్దాము. బ్యూటిఫుల్ వంట సామాన్ ఉంటుంది. చెఫ్స్ చేసే ఆ మెటీరియల్ దగ్గర నుంచి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా అక్కడ ఉంటుంది అనమాట. అయితే ఒకసారి ఎప్పుడు క్యాజువల్గా వేరే పని మీద పోయినప్పుడు అక్కడ తీశాను. బాల్నగర్లో ఉంటుంది హైదరాబాద్లో. ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. తీసాను చిన్నగా వీడియో. స్టార్టింగ్లో ఉన్నాం మనం, 10-15 వీడియోలు తీసాం మేము అప్పటికి. ఇంకా పెద్దగా అవగాహన లేదు కదా, కొంచెం భయంగా వాళ్ళు ఏమనుకుంటారో అట్లా అని తీసినాం అనమాట. సో బట్ నచ్చలేదు, పోస్ట్ చేయలేదు అది. మళ్ళీ మీరందరు క్లాసులు వీకడం స్టార్ట్ చేశాక ఇది బాగలేదబ్బా, నన్ను ఒకసారి తీసుకెళ్తే గంపెడు గిన్నెలు కొనుక్కొచ్చుకుంటా అని చెప్పిన మా ఆయనకు. ఇక ఆ లోపు లాక్డౌన్ వచ్చింది, మన సంసారం ఇట్లా అయిపోయింది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత 20 years తర్వాత మా ఆయన ఉన్న 2వ వస్తువు, అది కూడా సర్ప్రైజ్గా మీ ముందలు తీసి చూపిమని చెప్పిండు అనమాట. ఇట్లనే గిన్నెలు, షాటలు, గంపలు నాకు తెచ్చి, గంపలు తెచ్చి అబ్బా వెరైటీ గంపలు చూడాలనుకుంటున్నారు మా వాళ్ళు. దాని డెకరేషన్ కావాలంటే గంపలకు కూడా. ఇదబ్బా ఈ విషయం. దీనికి ఇంతకు మించి సుత్తి మాటలు ఏం లేవు. ఆ డబ్బలు ఆ పేపర్లో అట్లా ముడుచున్నాయి, కనబడతలేదు. ఇదేంది, ఇదేదో మనకు నచ్చినట్టుంది. ఇవి నాకు నచ్చినాయి. ఇవి కూడా అంటే అవి నచ్చలేదని కాదు, అవి ఇట్లకి ఇవే పనిచేస్తాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇవి వేప చెట్టుతో చేసి. గాయత్రి ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అయిందో ఇది చూస్తే. సో ఇట్లా చూస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయని. అబ్బా నాకైతే ఇవి నచ్చినాయి అబ్బా. చూడండి ఎంత బ్యూటిఫుల్ క్వాలిటీ. వేప, లిటరల్గా వేప స్మెల్ వస్తుందండి. వేప కట్టెలతో చేసిందంట. వేపనా మెన్షన్ చేసారా వాళ్ళు, ఇట్లా వేపతో చేసినామని. వావ్. నేను చాలా ఆన్లైన్లో ఇట్లాంటి చాలాసార్లు తెప్పించుకున్నా. రోడ్ల పక్కన కొంటా, బేగమ్మ దగ్గర ఏదైనా పని మీద పోయి కొంటా, రకరకాలుగా కొన్నా, కానీ ఇంత క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ నాకు కనపడలేదు ఇప్పటివరకు. వావ్. వీటి మీద ప్రింట్స్ ఉన్నాయబ్బా. ఇది నాకు సర్ప్రైజ్. అసలు స్మెల్ సో బ్యూటిఫుల్. ఇవి అసలు సిసలైన సర్ప్రైజ్ అబ్బా ఇదైతే. నాన్న నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అయినా నాన్న. థ్యాంక్ యూ. మా ఆయనకు గిన్నెల సెలక్షన్ కూడా వచ్చింది ఇన్నేళ్లకు. అబ్బా మీ కామెంట్స్ చదివి ఇది బాగాలేదని తెచ్చిచ్చిండు విషయం అది. ఈ గిన్నెలు మాత్రము అర్జెంటుగా రేపు తోటకూర ఫ్రై చేసుకుందాం. కోయ తోటకూర ఫ్రై, వెరీ హెల్తీ రెసిపీ. ఫస్ట్ బోర్డు చేసుకుందాము. రేపు శనివారము అయినా సరే చేసుకుందాం, సరేనా? ఇదనమాట విషయం. ఓకేనా? వీళ్ళ అడ్రస్ దొరుకుతుందా? మా వాళ్ళకి ఇవ్వచ్చా? అవునా, అడిగి చెప్తావా? ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో సజెస్ట్ చేస్తే, సో సీక్రెట్గా నాకు తెలియకుండా తెప్పించిండు. మేబీ దాని స్టోరీ ఏందో చూద్దాం. ఒక ఏదన్నా టోకీగా చెప్తే ఎవరు అంటే ఇది కంపెనీ ఫ్యామిలీ తయారు చేస్తుంది? ఎవరు తయారు చేస్తారు? సరే, ఇవి ఎవరు తయారు చేస్తుండంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకరు మార్కెటింగ్లోనే ఉన్నారంటే వాళ్ళు జాబ్స్ క్విట్ చేసి ఓన్గా తయారు చేసిందంటే అది వీళ్ళ ఫ్రెండ్కి తెలిసి రెఫర్ చేస్తే తెప్పించిందంట. అది విషయం అనమాట. ఇగో మీకు ఇట్లా బట్టి ఫోటో తీయండి, థంబ్నెయిల్ పనికి వస్తుందంటే. మా ఆయన మళ్ళీ అన్నాడు తాటకిలాగా ఉన్నామని. చిని నీకు ఆమ్లెట్కి నీ ఫ్రైకి ఇది ఇస్తా. స్టే దేర్ దయ్యం లాగా ఉన్నావు. ఇది నీకు ఫ్రై, ఆల్ ఫ్రై. ఓకేనా? టమాటో రైస్ కూడా చేస్తావు కదా. చిన్నికి టమాటో రైస్ వచ్చు, ఆలు ఫ్రై వచ్చు. వాళ్ళ నాన్న హెల్ప్ తోటి చేస్తుంది. అది సంగతి. ఇది లోడ్ చేసుకుంటుంది.
ఇవన్నీ కలిపేసి వీటి ప్రైస్ 5600 అంటండి. అండ్ వీటికి ఒకటి కటింగ్ బోర్డు కూడా ఉండిందంట, చాపింగ్ బోర్డు ఉండిందంట, అది మిస్ అయింది. సో అది ఇంక్లూడ్ అయ్యి 5600కి ఇవన్నీ వచ్చినాయంట. అది విషయం. ఏమో ఎంతకు వచ్చినాయి కానీ ఇవి మాత్రం నచ్చింది. బ్యూటిఫుల్. ఇది సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నాకు నచ్చినట్టయితే ఏముందని నచ్చాలి దీంట్లో నాకు తెలియదు. గిన్నెలు చెంచాలు, అంటే ఇనుప గిన్నెలు కట్టే చెంచాలు కొనుక్కొని వీడియో చేసిన అనమాట. ఇది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.